ప్రైజ్ దేవుని ప్రత్యక్షతలో మరో రోజు. ఒక రైతు తన తోటలో విత్తనములు వేసి చెట్లు పెరిగేలా చూసుకుంటాడు. కానీ వాన, ఎండ, గాలి, రాత్రి, చీకటి అవన్నీ కూడా అతని నియంత్రణలో ఉండవు. వాటిని నియంత్రించేవాడొక్కడే, అది దేవుడు. అలాగే మన జీవితం, ప్రపంచం మొత్తం కూడా దేవుని సృష్టిలో భాగమని గుర్తుంచుకోవాలి. మానవుని శక్తి పరిమితమైనది, కానీ దేవుని శక్తి అమితమైనది. నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాలు మన కంటికి కనిపించే అద్భుతమైన భాగాలు. వాటిని నియంత్రించే ఒక శక్తి కూడా అవి దేవుని నియంత్రణలోనే ఉన్నాయని గమనించుకోవాలి. ఇవి అన్ని దేవుని మహిమత్వానికి సాక్ష్యంగా ఉంటున్నాయి. అందుకే ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశంలో, మహా ఆకాశంలో, వాటి సైన్యంలో, భూమిని, దానిలో ఉండునది అంతటినీ, సముద్రములను, వాటిలో ఉన్నది అంతటినీ సృజించి వాటినన్నిటినీ కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచుంది అంటున్నాడు. దేవుని దృష్టి, దేవుని యొక్క సృష్టి, పరిపాలన మరియు ఆయనకు లభించే ఆరాధనపై ఒక గొప్ప అంగీకారంగా ఉంది. అది నెహెమ్యా 9వ అధ్యాయంలో ఉన్న ప్రార్థనలో భాగంగా ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాలను ఒప్పుకుంటూ దేవుని మహిమను గుర్తు పెట్టేటప్పుడు చెప్పిన భాగం, నీవే అద్వితీయుడైన యెహోవా. ఈ వాక్యం దేవుని ఏకత్వాన్ని, ఆయనకు సమానుడు ఎవరూ లేడని విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. అయితే ఆయన అద్వితీయుడు. అటువంటి గొప్పతనంలో ఆయన మాత్రమే ఉన్నాడు. నీవే ఆకాశమును, మహా ఆకాశములను, వాటి సైన్యమును. మరి దేవుడు ఆకాశమునకును మరియు సమస్త ఖగోళ ప్రపంచానికి కూడా సృష్టికర్త అని చెప్పబడింది. అంటే నక్షత్రాలకు, ఇవన్నిటికీ కూడా ఆయనే సృష్టికర్త అని. దేవుడు భూమిని మాత్రమే కాక దానిలో ఉన్న సమస్త జీవరాశిని కూడా సృష్టించాడు. అయితే ఆయన సృష్టిని మాత్రమే కాదు, దానిని సంరక్షిస్తూ నిర్వహిస్తూ ఉంటాడన్నదే గమనించుకోవాలి. ఆకాశంలో ప్రతి శక్తి, దేవదూతలు, నక్షత్రాలు, ఆత్మలు దేవునికి ఆరాధన చేస్తున్నారు. ఇది దేవుని రాజ్యానికి ఉన్న గౌరవాన్ని సూచిస్తుందన్నది మనం గుర్తుంచుకోవాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో కూడా, నీ కనులెత్తి చూడుడి, వీటిని సృష్టించిన వాడెవడు అని చూడుడి, ఆయన వాటిని సైన్యమును సంఖ్యతోనే పిలిచి వాటినన్నిటినీ కూడా పేరు పెట్టను అనే యెషయా గ్రంథంలో కూడా సాక్ష్యమిస్తున్నాడు. చూడండి, సృష్టికర్త అయిన దేవుణ్ణి మరి మనం దేవాతి దేవుడుగా ఆరాధిస్తూ, దేవుడు మనకంటే చాలా గొప్పవాడని గ్రహించుకుంటూ, సృష్టి మాత్రమే కాక సంరక్షణను కూడా చేస్తారని గుర్తుంచుకుంటూ, ప్రతినిత్యం ఆయననే ఆరాధిస్తూ, ఆయన ఉనికిని మన జీవితాలలో ప్రకటిస్తూ ఉండాలన్నదే నేటి వాక్యం యొక్క సందేశం.